నమస్కారం ఫుడ్ లవర్స్. ఈరోజు మనం రుచికరమైన ప్రయాణం మీద వెళ్తున్నాం. విజయపట్నం అందమైన సముద్ర తీరం రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి. మన గమ్యస్థానం తరతరాలుగా అందరి మనసులు గెలుచుకున్న వంటకం చికెన్ బిర్యానీ. ఇది ఏదో సాధారణ బిర్యానీ కాదు. ఇది సువాసనలు మరియు రుచుల సమ్మేళనం. విజయపట్నం యొక్క గొప్ప వంటకాల వారసత్వానికి నిదర్శనం. సువాసన బాస్మతి బియ్యం మెత్తగా మరియు వేరువేరుగా ఉడికినవి. కుంకుమ పువ్వు యొక్క సహజ రుచి మరియు మసాలా దినుసుల వెచ్చదంతో నిండి ఉంటుంది. చికెన్ ముక్కలు బాగా మ్యారినేట్ చేసి పూర్తిగా ఉడికించి ఉంటుంది. ఇదే మిత్రులారా విశాఖపట్నం చికెన్ బిర్యానీ యొక్క మాయాజాలం. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఈ వంటకం సంప్రదాయం మరియు కొత్త ఆలోచనల కలయిక. ఇది కుటుంబాలను మరియు స్నేహితులను ఒకచోట చేర్చే వంటకం. వేడుక మరియు ఆనందం యొక్క చిహ్నం. మరి మీరు మీ స్వంత వంటదిలో ఈ ప్రసిద్ధ వంటకాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మన పదార్థాలు సేకరించి ఈ రుచికరమైన సాస్యాత్రను కలిసి ప్రారంభిద్దాం. మన ప్రయాణం ఏదైనా మంచి బిర్యానీ యొక్క గుండెతో ప్రారంభమవుతుంది. మ్యారినేషన్. మనం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు రహస్య మసాలా దినుసుల మిశ్రమాన్ని ఉపయోగిస్తాము. పసుపు, కారం మరియు కొంచెం గరం మసాలా. చికెన్ను కనీసం 2 గంటలు మ్యారినేట్ చేయాలి. రుచులు మాంసంలోకి బాగా సోకుతాయి. ఇప్పుడు బియ్యం గురించి మాట్లాడుకుందాం. మంచి నాణ్యమైన బాస్మతి బియ్యం తీసుకుని 30 నిమిషాలు నానబెట్టి ఉడికించాలి. గుర్తుంచుకోండి, బియ్యం ఉడికించాలి కానీ మెత్తగా ఉండకూడదు. ప్రతి బియ్యం వేరువేరుగా మరియు మెత్తగా ఉండాలి. ఒక చిట్కా అదనపు తెలుపు. బియ్యం కోసం మరిగే నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం వేయండి. తరువాత మనం బిర్యానీని పొరలుగా వేసుకుందాం. ఒక పెద్ద కుండలో మొదట ఒక పొర బియ్యం, తరువాత మ్యారినేట్ చేసిన చికెన్ వేయండి. వేయించిన ఉల్లిపాయలు, తరిగిన పుదీనా మరియు కొత్తిమీర చల్లుకోండి. బియ్యంతో ముగించి పొరను పునరావృతం చేయండి. ఆ ప్రత్యేకమైన సువాసన మరియు రంగు కోసం పొర మీద కుంకుమ పువ్వు కలిపిన పాలు పోయాలి. చివరగా మూతో బాగా మూసి తక్కువ మంట మీద 20 నుండి 25 నిమిషాలు ఉడికించాలి. రుచులు బాగా కలిసిపోయి బిర్యానీ ఆవిరితో బాగా ఉడుకుతుంది. అంతే, మీ రుచి మొగ్గలను రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్న సువాసనాయుక్తమైన రుచికరమైన విజా చికెన్ బిర్యానీ. బిర్యానీని సర్వ్ చేయడం కూడా ఒక ఢాల్. ఉడికిన తర్వాత బియ్యాన్ని ఫోరక్తో మెత్తగా కలపాలి. బియ్యం విరిగిపోకుండా చూసుకోండి. పెద్ద ప్లేట్లో సర్వ్ చేయండి. వేయించిన ఉల్లిపాయలు, తరిగిన కొత్తిమీర మరియు కుంకుమ పువ్వు కలిపిన పాలు చల్లుకోండి. మీరు రాయల్ లుక్ కోసం ఉడికించిన గుడ్లను కూడా జోడించవచ్చు. తోడు లేకుండా ఏ బిర్యానీ పూర్తి కాదు. పెరుగు, దోసకాయ మరియు చిటికెడు వేయించిన జీలకర్ర పొడితో తయారు చేసిన రిఫ్రెషింగ్ రైతా బిర్యానీ యొక్క కారాన్ని తగ్గించి రుచులను బ్యాలెన్స్ చేస్తుంది. కారంగా ఇష్టపడేవారికి పచ్చిమిర్చితో తయారు చేసిన పుల్లని మరియు కారంగా ఉండే గ్రేవీ మిర్చికా సలాన్తో సర్వ్ చేయండి. పచ్చి కూరగాయలు ఇష్టపడేవారికి తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు మరియు కొద్దిగా నిమ్మరసం కలిపిన సలాడ్ సరైన కాంబినేషన్. గుర్తుంచుకోండి, బిర్యానీ వండడం అంటే రుచులను పొరలుగా వేయడం, మసాలా దినుసులతో ప్రయోగాలు చేయడానికి మరియు వాటిని మీ అభిరుచికి అనుగుణంగా మార్చుకోవడానికి భయపడకండి. శాకాహారం కోసం మీరు చికెన్కు బదులుగా బంగాళాదుంపలు, క్యాలీఫ్లవర్ మరియు బఠానీలు వంటి కూరగాయలు ఉపయోగించవచ్చు. త్వరగా చేయడానికి మీరు ప్రెషర్ కుక్కర్ని ఉపయోగించవచ్చు. మీరు సాంప్రదాయకంగా చేసే విధంగా పదార్థాలను పొరలుగా వేసి తక్కువ మంట మీద 15 నుండి 20 నిమిషాలు ఉడికించాలి. ముఖ్యంగా ప్రేమతో మరియు మనసు పెట్టి వండండి. మీ బిర్యానీ ఖచ్చితంగా విజయవంతమవుతుంది. కాబట్టి మీ ప్రియమైన వారిని సేకరించండి, సువాసనను ఆస్వాదించండి మరియు ఈ అద్భుతమైన వంటకం యొక్క ప్రతి ముక్కను రుచి చూడండి. హ్యాపీ కుకింగ్.